ప్రెజెంట్ తమిళనాడులో టీవీకే పార్టీకి జనాల్లో పెరుగుతున్న మద్దతు మామూలుగా అయితే లేదు. ఇది ఎట్లా ఉందంటే, ఇదే సింపతి గనక కొనసాగితే యాక్చువల్‌గా ఈ సింపతితోనే ఈరోజు ఆల్మోస్ట్ 108 చోట్ల గెలవడం జరిగింది. ఇదే సింపతి కొనసాగితే ఇక మీదట ఆ తర్వాత కూడా కంటిన్యూ‌గా కనీసం ఒక 10, 15 సంవత్సరాలు విజయ్ ఉంటాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడెప్పుడు 'భగవత్ కేసరి' సినిమాని డబ్ చేశారు. 51 కట్లు చెప్పారు. 'భగవత్ కేసరి' అంటే ఒకవేళ 'భగవత్ కేసరి' సినిమా కాకపోయి ఉంటే అది వేరే విషయం. 51 కట్లు చెప్పారు. అసలు ఏంటబ్బా! ఇది ఏంటి అని అందరి కన్ను దాని మీద పడింది. తీరా ఇది తెలుగు సినిమా రీమేక్ అని తెలిసింది 'భగవత్ కేసరి'. కాకపోతే అనిల్ రావిపూడే డైరెక్ట్ చేయాలి. బట్ ఆయనకు వేరే పనులు ఉండడంతో వేరే డైరెక్టర్‌తో ఏదో రకంగా కానిచ్చేశారు. సరే ఏముంది దాంట్లో అసలు 'భగవత్ కేసరిలో' 51 కట్లు చెప్పడానికి ఏముంటది? ఏమీ లేదు యాక్చువల్‌గా. అక్కడ అనుకోండి బాలయ్య రిటైర్డ్ ఖైదీలాగా సైలెంట్‌గా ఉంటాడు. ఆ అమ్మాయిని ఏదో నిలబెట్టాలని. ఇక్కడేంటంటే ఈయన సైలెంట్‌గా ఉండకుండా లాస్ట్‌కి నేను రాజకీయాలకు రావాలనుకుంటున్నాను అని ఒక చిన్నది ఉంటది. మహా అయితే అదొక 5-10 మినిట్స్ యాడ్ ఆన్ అంతే. 51 కట్లు సింపతి పెరిగింది. నెక్స్ట్ 'తొక్కిసలాట'. ఆ టైంలో కూడా అదేంటిది వాటర్ బాటిల్‌లు జనం మీదకి ఇసిరేసారని, ఈయన రావడం లేట్ అయిందని, అప్పటికే చాలా మంది డీహైడ్రేషన్ వల్ల ఒక రకంగా ఉన్నారని ఏదేదో కథనాలొచ్చాయి. వీళ్ళంతట వీళ్ళే సీబీఐ ఎంక్వైరీ పెట్టేసరికి ఆహ్, అందరికి అర్థమైపోయింది. ఏదో జరిగుండొచ్చులే లేకపోతే ఏమవుతది మరి ఇంత ఇదిగా. అంటే పోలీసులే ఇంకెవరో వచ్చి కొంచెం జనాల్ని ఆ టైంలో డిస్టర్బ్ చేసుంటారు అని. దాన్ని నెగెటివ్ చేద్దాం అనుకున్నా అవ్వల. 'జననాయకుడు' సినిమా అయితే బీభత్సమైన సింపతి తీసుకొచ్చింది. ఏదో అనుకుంటే ఏదో అయింది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే సింపుల్‌గా సినిమాని రిలీజ్ చేసినా ఎలక్షన్‌కైతే అసలు పనికొచ్చే సినిమా అయితే కాదు. మహా అయితే నా ఆఖరి సినిమా అని చెప్పుకున్నాడు కాబట్టి కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. బట్ ఎప్పుడైతే దాన్ని టైట్ చేసి, రిలీజ్ అవ్వకుండా చేసి, ఇంకేదో చేశారో అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ హైప్ ఎక్కడికో ఎళ్ళిపోయింది. అట్లా హిట్ కొట్టిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 'అఖండ' అట్లా కొన్ని అండ్ 'ధురంధర్ 2' ఆబ్వియస్‌లీ. సరే ఏదేమైనా మొత్తానికైతే సింపతి వచ్చింది. ఇప్పుడు ఈ సింపతి చూడండి. అదేంటి లేక నేనొక నాయకుడిని ఎన్నుకుంటే అసలు ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయనివ్వట్లేదు. మూడోసారి మళ్ళీ సారీ. గవర్నర్ ఏమో పిలవట్ల. అది తీసుకురా, అది తీసుకురా అని చెప్పడం. వీళ్ళేమో పాపం 108 నుంచి 112, 116 సార్ చూడండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళడం. ఆ 2 పార్టీలేమో ఇది ఫోర్జరీ చేసి మా మద్దతు తీసుకున్నారు. మేమసలు మద్దతే ఇవ్వలేదని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గడం. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్. కాకపోతే ఇంతకుముందు యడ్యూరప్ప అండ్ ఉన్నాయి చాలా మంది. బొమ్మై గతంలో ఇట్లాంటి సిట్యుయేషన్స్ జరిగిన దాఖలాలు గూడా ఉన్నాయి. కానీ గవర్నర్ పిలిచాడు. బట్ ఇక్కడేంటంటే కొంచెం ఆహ్, ఇబ్బంది పెడుతున్నాడు. అది కనబడతానే ఉంది. మీకు తెలుసా అసలు యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు కంప్లీట్ తమిళనాడులో ఆహ్, అంటే ఇప్పుడు విజయ్‌ని గా సీఎం అవ్వకుండా చేస్తుంది బీజేపీయే రకరకాల పై ఎత్తులు వేస్తున్నారని చెప్పి విన్నారు గదా! మరి బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చుంటాయి అసలు ఈ కంప్లీట్ తమిళనాడు ఎలక్షన్‌లో? ఒక్కటి. సింపుల్ చెప్పాలంటే ఒకటే. ఏది మన కెప్టెన్ విజయకాంత్ వాళ్ళ ఆవిడ నిలబడి ఎలా అయితే గెలిచిందో, ఆ పార్టీకి ఎలా అయితే ఒక సీట్ వచ్చిందో, దేశవ్యాప్తంగా నిన్న బెంగాల్‌లోను అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ జెండా ఎగిరేసిన బీజేపీకి తమిళనాడులో వచ్చింది ఒకే ఒక్క సీటు. ఆ ఒక్క సీటుతో కూడా వీళ్ళు అంటే ఎట్లాగో వాళ్ళతో వీళ్ళతో పొత్తులో ఉన్నారు గాబట్టి, ఏ రకంగా డిస్టర్బ్ చేయాలో ఆ రకంగా డిస్టర్బ్ చేస్తున్నారు. ఏదేమైనా ఇది అంటే నువ్వు ఎంత గిల్లి వదిలేస్తే జనాల్లో అంత మద్దతు పెరుగుతుంది. ఈరోజు విజయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒకతను ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇంకో ముగ్గురు లేడీస్ మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్తే పోలీసులెళ్లి భగ్నం చేశారు. ఇంకా మద్దతు పెరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే మిగతా రాష్ట్రాల్లో గూడా ఇదే చర్చ. అదేంటి ఇంత ఇంత అయింది చక్కగా అంత పెద్ద పార్టీగా అవతరించింది. ఎందుకు ఇంతలా ఇబ్బంది పెడుతున్నారు అని. అండ్ నెక్స్ట్ స్టాలిన్‌కి అసలు అంటే ఐ మీన్ ఎట్లా అవ్వనివ్వండి అని చెప్పాడు. మా అలయన్స్‌లో ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు ఆయనతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకొని ఆయనను ముఖ్యమంత్రి అయితే అవ్వనివ్వండి. అవకాశం ఇచ్చి చూద్దామనే చెప్పాడు. ఎందుకని అంత ధైర్యంగా అన్నాడు అంటే కొత్త ఆయన రాజకీయ అనుభవం లేదు. ఒకవేళ అవకాశం ఇచ్చినా 6 నెలల్లో ఏదో ఇబ్బంది పెట్టేసి మళ్ళీ ఎలక్షన్‌లు కూడా తెప్పియొచ్చు అని అనుకున్నాడేమో మనకు తెలీదు. సో,
ఆయనైతే సముఖంగానే ఉన్నారు. మిగతా వాళ్ళ వ్యవహారం అంతా పక్కన పెట్టేస్తే. ఎక్కడ ఎవరు గూడా ఇబ్బంది పెట్టట్ల. కాకపోతే అందరూ ఇబ్బంది పెడుతున్నారు. అంటే అంటే బయటికేమో కనబడట్లేదు. బట్ లోపల మాత్రం ఎంత వరకు పొడవాలో అంతవరకు పొడుస్తూనే ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా ఈ మధ్యలో ఆస్ట్రాలజర్స్ చాలా మంది ఎంట్రీ ఇచ్చి ఆ! త్రిష తోడున్నందుకే ఈయనకి ఈ గండం ఉంది. త్రిష లేకపోతే ఈయన జీవితం ఇంకా బాగుండేది అని చెప్పి ఇంకొక మంది చెప్పడం. మధ్యలో ఆవిడని లాగడం. ఏమో ఎన్ని ఎపిసోడ్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రెజెంట్ టీవీకే ట్రెండింగ్‌లో ఉంది. ఏదో ఒకటి దాని గురించి చెప్పి బతుకు బట్ట కట్టాలనుకున్నారు. అలాంటి ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు. చేస్తూనే ఉన్నారు. మరి వీడియో నేను చేసే టైంకి ప్రెజెంట్ అయితే ఇంక ప్రమాణ స్వీకారోత్సవం కాలా. మరి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఒకవేళ అయినా కూడా సంతోషమే. బట్ ఐ డోంట్ నో. ఆహ్, వరుసగా మూడో రోజు సారీ, సారీ, సారీ అనుకుంటూ వచ్చారు. అక్కడేమో అందరేమో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటది. అండ్ ఇంకంతే ఇంకేం చెప్తాం చెప్పండి. గొడవలు ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే ఇంకంతే. ఆహ్, ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ ఇదిలో ఉన్నారు జనాలు. అండ్ మొన్నే ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు అన్ని గిపార్టీలు అన్ని డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ రావాలి. గవర్నర్ పాలన వస్తది. అంతవరకు తెచ్చుకోవాల్సిన అవసరం అంటే మేబీ ఇది గూడా వీళ్ళ ప్లానింగ్ ఏమో. నీకు రాదు, నాకు రాకపోతే అసలు వాడికి అసలే రాకుండా కంప్లీట్ గవర్నర్ రూల్ చేస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటున్నారో ఏంటో తెలీదు. మొత్తానికైతే టీవీకే పార్టీ మూడో రోజు గూడా సారీ ఎదురైంది గవర్నర్ నుంచి. పిలుపైతే అందలేదు. ఆల్మోస్ట్ అందరూ గవర్నర్ మీద గూడా చాలా సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ అయితే లోక్ భవన్‌ని ముట్టడించి దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అల్లర్లయితే జేస్తున్నారు. చూద్దాం ఇంకెంత వరకు ఈయనని ఇబ్బంది పెడతారు లేదు అనేది. మొత్తానికి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడో లేదో అన్న టెన్షన్ అందరిలో ఉంది. కానీ ఒకవేళ గనక విజయ్ సీఎం అయితే ఆల్మోస్ట్ అయినట్టే. ఇన్‌కేస్ విజయ్ సీఎం అయితే ఒక యాక్టర్‌కి ఒక అరుదైన గుర్తింపొచ్చింది. ఎవరు అంటే 'ఆచి' అని ముద్దుగా పిలుచుకుంటారు తమిళ్ వాళ్ళందరూ. మనోరమ గారనమాట. మనకి బాగా తెలియాలి అంటే లాస్ట్ 'అరుంధతి' సినిమా 'అరుంధతి'లోనే కదా పెద్దావిడ. సో, తమిళ్‌లోనే కాదు, తెలుగులోను బోలెడన్ని సినిమాలు చేసింది ఆవిడ. చెప్పాలంటే గిన్నిస్ రికార్డ్ యాక్ట్రెస్. అయితే ఈవిడకొచ్చినటువంటి రేర్ రికార్డ్ ఏంటంటే, ఈ మొత్తం తమిళనాట అనే కాదు, తెలుగు, తమిళ్ అంతా కలుపుకొని 7 ముఖ్యమంత్రులతో ఈవిడ యాక్ట్ చేసింది. ఎవరు అనుకుంటే స్టాలిన్ ఒకప్పుడు టీవీ సీరియల్స్, సినిమాలు చేసేవాడు. మీరు యూట్యూబ్‌లో కొడితే వచ్చేస్తది. ఆయనతోనూ నటించింది. నెక్స్ట్ అలాగే జయలలిత గారితో నటించింది. అలాగే కరుణానిధి గారితో నటించింది. అలాగే అన్నాదురైతో నటించింది. అలాగే ఎంజీఆర్ గారితో నటించింది. అలాగే ఎన్టీఆర్ గారితోనూ నటించింది. ఇప్పుడు విజయ్ సీఎం అయితే ఆయనతోనూ ఆల్మోస్ట్ నటించింది కాబట్టి ఒక రేర్ రికార్డ్ మనోరమ గారి ఖాతాలో ఉంటది. 7 సీఎంలతో కలిసి నటించిన యాక్ట్రెస్ అన్నమాట ఆవిడ. సో ఏమో కొంతమంది కొన్ని సార్లు కొన్ని అచీవ్ చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకొంతమందికి అవి రికార్డ్ అంటే వాళ్ళ ఖాతాలో రికార్డుల్లాగా నమోదవుతా ఉంటాయి. ఇదొక రేర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.